ఆ ఎమ్మెల్యే నేను మోనార్క్ని అంటున్నారా? నేను చెప్పిందే జరగాలి, ఏం జరిగినా సరే నాకు తెలియాలి 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 అంటూ రీసౌండ్లో రియాక్షన్ ఇస్తున్నారా? నేను చెప్పినట్టు వినకుంటే చివరికి సొంత పార్టీ టీడీపీ నేతలైనా సరే డోంట్ కేర్ అని అంటున్నారా? ఇందుకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటైనా పర్సనల్ శిలాశాసనాలు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ 2009 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ టికెట్ కోసం పలువురు సీనియర్స్ పోటీ పడినా వివిధ కారణాలతో అప్పుడు చెన్నైలో వ్యాపారం చేసుకుంటున్న రామకృష్ణకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అప్పుడు ఆయన విజయం సాధించగా ప్రత్యర్థిగా పోటీ చేసిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఓడిపోయారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో రాజ్యలక్ష్మి యాక్టివ్గా లేకపోవడంతో ఎమ్మెల్యే రామకృష్ణ ఆడింది ఆట పాడింది పాటగా నడిచింది. అదే టైంలో నియోజకవర్గం మీద పట్టు బిగించారాయన. 2014లో రామకృష్ణ రెండోసారి ఎమ్మెల్యే అవ్వడం, అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో దూకుడు పెంచారు. ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలలో కలెక్టర్ దగ్గరున్న మైక్ తోసేయడం, ఎన్నికల పత్రాలు చించేయడం, దాని మీద కేసు బుక్ అవడం లాంటి ఘటనలతో రచ్చ జరిగింది. ఇక తన మాట వినని అధికారులను బదిలీ చేయించడం, అంతా తాను చెప్పినట్టే నడవాలని శాసించడం లాంటి ఆరోపణలొచ్చినా టీడీపీ అధిష్టానం చూసి చూడనట్టుగా వదిలేసిందట. దాన్ని అలుసుగా చేసుకుని నియోజకవర్గంలో తనకు తెలియకుండా చీమ చిట్టుకుమనడానికి వీల్లేదని అప్పట్లోనే హుకుం జారీ చేసి నానా రచ్చ చేశారట కురుగొండ్ల. తర్వాత 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో తిరిగి చలో చెన్నై అన్నారాయన. ఆ 5 ఏళ్లు అలా గడిపేసి 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో నేనున్నానంటూ నియోజకవర్గంలో దిగిపోయారు. అప్పుడు నిర్వహించిన సర్వేలో రామకృష్ణకు వ్యతిరేక ఫలితాలు రావడంతో ఆయనకు కాకుండా కుమార్తెకిస్తామని చెప్పింది టీడీపీ అధిష్టానం. అందుకు అంగీకరించని రామకృష్ణ వైసీపీ అభ్యర్థిని ధీటుగా ఎదుర్కోవాలంటే తానే సీన్లో ఉండాలంటూ చంద్రబాబు నొప్పించి టికెట్ తెచ్చుకుని గెలిచారు. గెలిచాక అప్పటిదాకా నిద్రపోతున్న పాత గురుగుండ్లా తిరిగి లేచారట. మళ్లీ అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహారాలు మొదలుపెట్టేసరికి ఇటు పార్టీ క్యాడర్ సైతం ఈయన మారరా అని సనుక్కుంటున్నట్టు తెలిసిందే. వైసీపీ హయాంలో వెంకటగిరి నియోజకవర్గం నుంచి తెల్లరాయిని అక్రమంగా తరలించారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో మిగతా టీడీపీ నేతలతో కలిసి గరుడ వద్దకు వెళ్లి రామకృష్ణ హడావిడి చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే అక్రమమా సక్రమమా అన్న దానితో సంబంధం లేకుండా నియోజకవర్గంలో మొత్తం మైనింగ్ ఆపేయించారట. అందులో సొంత పార్టీ నేతల్ని సైతం ఉపేక్షించలేదని చెప్పుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న చోట నాకు సమాచారం లేకుండా మైనింగ్ ఎలా చేస్తారు? నేను మరీ అంత చేతకానివాడిలా కనిపిస్తున్నానా అంటూ ఫైర్ అయిపోతున్నారట ఎమ్మెల్యే. దాంతో ఈయన గారి బాధంతా అక్రమ మైనింగ్ జరుగుతోందని కాదు, తనకు చెప్పకుండా తన ప్రమేయం లేకుండా ఎవరో వచ్చి తవ్వేసుకుంటున్నారన్నదేనని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. చివరికి అక్రమ మైనింగ్ పేరుతో అధికారులు టీడీపీ నేతల వాహనాలను కూడా సీజ్ చేయడంతో పొలిటికల్ హీటు పెరిగింది. టీడీపీ వాళ్ళైనా సరే నా నియోజకవర్గంలో మైనింగ్ చేయాలంటే నా పర్మిషన్ తీసుకోవాల్సిందే, ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదని కరాఖండిగా చెప్పేస్తున్నారట ఎమ్మెల్యే. ఈ విషయాన్ని కొందరు నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా సర్దుబాటు చేసుకోండి, కలిసి పనిచేయండి అని సూచించినట్టు తెలిసిందే. ఆ విషయం విన్నాక ఇక పట్టపగ్గాలు లేవన్నట్టుగా చెలరేగిపోతున్నారట కురుగొండ్ల రామకృష్ణ. దీంతో ఫ్రస్ట్రేట్ అవుతున్న జిల్లా టీడీపీ నాయకులు కొందరు ఎమ్మెల్యేకి ముకుతాడు ఎలా వెయ్యాలా అని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ గేమ్లో చివరికి పై చేయి ఎవరిదవుతుందో చూడాలి.